ప్రేమ గుడ్డిది అనే మాటల్ని మనం చాలాసార్లు వినే ఉంటాము. తాజాగా ప్రదీప్ విషయంలో జరిగిన ప్రేమ యవ్వారాన్ని చూస్తే ప్రేమ గుడ్డిదే కాదు మూగది, చెవిటిది కూడా అనిపిస్తుంది. తాజాగా కోకాపేట్ పబ్‌లో జరిగిన ప్రదీప్‌కి సంబంధించిన గొడవకు సంబంధించి జరుగుతున్న ప్రచారం గురించే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం. ప్రేమంటే ఇద్దరు మనుషుల మధ్య ఉండే ఇష్టం మాత్రమే కాదు, నమ్మకం కూడా. ముఖ్యంగా అబ్బాయిలు అన్ని రకాలుగా, అన్ని సమయాల్లోనూ తోడుంటారని గట్టిగా నమ్ముతారు అమ్మాయిలు. అలా నమ్మకం కుదిరితేనే అబ్బాయిలతో ప్రేమ విషయంలో ముందడుగు వేయడానికి ఆసక్తిని కనబరుస్తున్నారు. ఇక అబ్బాయిల ఫస్ట్ డ్యూటీ కూడా తమను నమ్మి వచ్చిన అమ్మాయిలకు ఎలాంటి హాని జరగకుండా చూసుకోవడమే. కానీ తాజాగా ఈ విషయంలో ప్రదీప్ ఫెయిల్ అయినట్టుగా కనిపిస్తోందనే టాక్ నడుస్తోంది. ప్రస్తుతం టాలీవుడ్లో చక్కర్లు కొడుతున్న ప్రదీప్ లవ్ స్టోరీలో తనను నమ్మి వచ్చిన లేడీ ఎమ్మెల్యేకి సెక్యూరిటీ కల్పించడంలో విఫలమయ్యాడు అంటున్నారు. ప్రదీప్ మాచిరాజ్ అంటే బుల్లితెరపై ఒక బ్రాండ్ లాంటిది. అతను హ్యాండ్సమ్‌గా ఉండటంతో పాటు సమయం సందర్భం చూసుకొని పంచులు వేసి ప్రేక్షకులను హాయిగా నవ్విస్తాడు. అదే అతన్ని స్టార్ యాంకర్‌గా నిలబెట్టింది. యాంకర్‌గా స్థిరపడ్డ ప్రదీప్ కొన్ని షోలకు ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తూనే మరోవైపు హీరోగా కూడా ట్రై చేస్తున్నాడు. అయితే ఇంకా హీరోగా స్థిరపడకపోయినప్పటికీ అతనికున్న లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ తక్కువేమీ కాదు. అయితే ఇదంతా రియల్ లైఫ్ హీరోయిజమే. రియల్ లైఫ్‌లో హీరో కాదు, జీరో అని ప్రూవ్ చేసుకున్నాడనే విమర్శలు వినిపిస్తున్నాయి. 4 పదుల వయసొచ్చినా ప్రదీప్ పెళ్లి చేసుకోలేదు. దీంతో బుల్లితెరపై మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అనే ట్యాగ్‌ని తగిలించుకొని షోలను నడిపిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే అతను ఏపీలో అధికారంలో ఉన్న లేడీ ఎమ్మెల్యేతో దాదాపు 2 ఏళ్ల నుంచి లవ్ ట్రాక్ నడుపుతున్నాడని భారీ ఎత్తున ప్రచారం జరుగుతోంది. 2 ఏళ్ల నుంచి సైలెంట్‌గా నడుస్తున్న వీళ్ళిద్దరి రిలేషన్‌షిప్ తాజాగా కోకాపేటలో జరిగిన గొడవతో బయటపడిందనే టాక్ నడుస్తోంది. అయితే సదరు అమ్మాయి ఎమ్మెల్యే అయినప్పటికీ ఆమె కోకాపేట్ పబ్‌లో ఆమె మాజీ లవర్‌కి సంబంధించిన మనుషులు దాడి చేయడం ఇప్పుడు అందరూ ప్రదీప్ వైపు వేలెత్తి చూపిస్తున్నారు. ఆమె ఎమ్మెల్యే అయినప్పటికీ గన్‌మెన్‌లను పక్కన పెట్టి ప్రదీప్‌ను నమ్మి అతనితో సీక్రెట్‌గా అక్కడికి వెళ్ళిందని, కానీ ఏకంగా ఎమ్మెల్యేకి గాయాలయ్యేదాకా అతను ఏం చేస్తున్నాడని ప్రశ్నిస్తున్నారు. గన్‌మెన్‌లను వదిలి తాను నమ్మి వచ్చిన ఎమ్మెల్యేకు ప్రదీప్ ఇచ్చిన గిఫ్ట్ ఏంటి అంటూ ప్రదీప్ మాచిరాజుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.